ఇక సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అన్నారు. పార్టీ నడిపే పరిస్థితి లేకనే బీజేపీలో విలీనం చేస్తా అన్నారు బండి సంజయ్. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి లైవ్ లో చూద్దాం. హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇదే పరిస్థితి ఇవాళ. మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో. నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా? మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్. తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. అలా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు. ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు. ఇదేనా మీరు చేసేది? బీసీలు అంత అమాయకులు వారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 100% హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు. మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి, వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది, అదే ప్రజలు నమ్ముతారు అనుకుంటే మూర్ఖత్వం. గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి. బీసీలు అందరూ అంటారు మాకు కేవలం 5% ఇస్తున్నారు, ముస్లింలు బీసీలు వెళ్తే మేము ఒప్పుకోము అనేది వాస్తవం. అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా 50% ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట, రిజర్వేషన్ అమలు చేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తానండి. నిన్న పేపర్ చూసి నిన్న మీ తాతతో కాలే, మీ నాయనమ్మతో కాలే, మీ నాయనతో కాలే, నీతో అవుతుందా? హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయన లేడా, తెలుసుకుందామంటే మీ నాన్నమ్మ లేదా, విందామంటే మీ తాత లేడా? వాళ్ళతో కాదు, నీతో అవుతుంది. ఏమవుతుంది నీతో? ఎవరు ఒప్పుకోలే, ఎవరు ఒప్పుకుంటారన్నా? మా మొదటి నుంచి లైన్ ఇదే. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తున్నారని ఇచ్చిరన్న ముస్లిం బీసీ కలిపిరు. ఇలా ఫైట్ చేసింది ఎవరు? మేమే ఫైట్ చేసిన. లాడీ దెబ్బలు తిన్నా మేము ఆ రోజు. కేసులైనా మా మీద. ఈ కొంతమంది దరిద్ర బీసం కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు కొమ్ము కాశారు. ఇలా ఎవరికి అన్యాయం జరిగింది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్యాయం ఎవరికి జరిగింది? 7 బీసం